హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ ఏంటంటే సక్సెసివ్ డిస్కౌంట్ అనమాట. ఆల్రెడీ మనం డిస్కౌంట్ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా. ప్రీవియస్ 3 వీడియోస్ మొత్తం డిస్కౌంట్ గురించి ప్రాఫిట్ అండ్ లాస్లో మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేసాం అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే దాన్ని చూడండి, ఎందుకంటే సక్సెసివ్ డిస్కౌంట్ అర్థం కావాలంటే డిస్కౌంట్ గురించి తెలవాలా, అందుకోసం చూడమంటున్నాం అనమాట. మరి మన అజెండా ఏంది, ఈ వీడియోలో మన అజెండా ఏందో చూద్దాం. ఇక్కడ చూసారా, డిఫరెన్స్ బిట్వీన్ సక్సెసివ్ డిస్కౌంట్ అండ్ డిస్కౌంట్ అనమాట. ఈ వీడియోలో నేను ఏమేం చెప్పబోతున్నా అంటే డిస్కౌంట్కి సక్సెసివ్ డిస్కౌంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే దానికి దీనికి మరి డిఫరెన్స్ సక్సెసివ్ అని వాడుతున్నప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదండి, అది తెలుసుకుందాం. తర్వాత దీంట్లో ఒక 4 మెథడ్స్ ఉన్నాయండి. ఆ 4 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఏ మెథడ్ ద్వారా సొల్యూషన్ అప్రోచ్ ఈజీగా ఉంటుంది అనేది తెలుసుకోబోతుంది. తర్వాత అప్లికేషన్ ఆఫ్ మెథడ్స్, మరి 4 మెథడ్స్ ఉన్నాయని చెప్పా కదా, వాటి అప్లికేషన్స్ ఏంటి. అప్లికేషన్స్ అంటే ఏం లేదు, ఏ మెథడ్ని ఏ సమ్కి యూజ్ చేయాలా, ఏ సమ్కి ఏ మెథడ్ యూజ్ చేస్తే ఎంత త్వరగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం, ఏ విధంగా మన అప్రోచ్ ఉంటే క్వశ్చన్ ఈజీగా డిఫికల్టీ లేకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కొంతమంది టీచర్స్ ఏం చెప్తారంటే 2-3 మెథడ్స్ చెప్తారు, కొంతమంది పూర్తిగా అన్ని మెథడ్స్ చెప్పేస్తారు. దానివల్ల యూజ్ ఉండదండి. ఎందుకంటే ఏ మెథడు ఏ సమ్కి యూజ్ చేయాలా, ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ ద్వారా వెళ్తే ఈజీ అప్రోచ్ ఉంటుంది, ఈజీగా సొల్యూషన్ వస్తుంది. స్టూడెంట్కి చెప్పకపోతే స్టూడెంట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతాడు. అంతేవిధంగా ఎగ్జామ్లో టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఈ వీడియోని మీరు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా మీకు ఎంజాయ్ చేస్తారన్నమాట. నేను ఏ మెథడ్ని ఏ సమ్కి యూజ్ చేస్తున్నానో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తర్వాత ఏంటంటే 8 బెస్ట్ క్వశ్చన్స్ సెలెక్టివ్గా నేను తీసుకున్నాను అనమాట. 8 క్వశ్చన్స్ కూడా మనం చెప్పిన 4 మెథడ్స్ ఉంటాయి కదా, ఆ 4 మెథడ్స్కి ఒక్కొక్క దానికి ఆ 3 మెథడ్స్ మెయిన్గా మనం యూజ్ చేస్తాం. ఆ 3 మెథడ్స్కి ఒక్కొక్క దానికి 2 క్వశ్చన్స్ని తీసేసుకున్నాను అనమాట. దాని ద్వారా మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, మరి మనం ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సక్సెసివ్ డిస్కౌంట్ కదా. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండి. ఓకేనా, చూడండి. మరి సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంటి? డిస్కౌంట్ అంటే ఒక వాల్యూ మీద కొంత తగ్గుతుంది అని అర్థం. ఇప్పుడు 100 ఉంది అనుకోండి, నేను ఎంత డిస్కౌంట్ 20 రూపీస్ ఇస్తాను అంటే ఏమవుతుంది, 80 అవుతుంది. 80 అయింది సెల్లింగ్ ప్రైజు, 100 అనేది ఏంది ఎంఆర్పి అనమాట. ఓకేనా, ఇది అర్థమైందిగా. ఓకే, మరి సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏంది? సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏం లేదు, వెంటనే ఈ 20 అనేది ఒకసారి ఇచ్చిన, నేనేమంటున్నా సక్సెసివ్గా అంటే ఇంకోసారి ఇస్తాను డిస్కౌంట్. ఈ 20 కాకుండా ఇంకోసారి 30 ఇస్తాను, 30 కాకుండా ఇంకోసారి 50 ఇస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎంఆర్పి. ఓకేనా, ఎంఆర్పి ఇది. ఇప్పుడు నేను ఏమిస్తాను, 20 డిస్కౌంట్ ఇచ్చా, 80 అవుతుంది. ఓకేనా, మళ్ళీ 30 డిస్కౌంట్ ఇస్తాను, 50 అవుతుంది. మళ్ళీ ఇంకోసారి అంటే తిరిగి మళ్ళీ నేను ఎంత ఇస్తాను, 20 ఇస్తాను, 20 రూపీస్. ఇది నేను పర్సంటేజ్తో మాట్లాడట్లా, రూపీస్ వేరు పర్సంటేజ్ వేరండి. ఓకేనా, ఇప్పుడు ఏమైతే ఇది 30 అవుతుంది అనమాట. ఇక్కడ ఎన్నిసార్లు ఇస్తాను, ఇక్కడ ఒక 20, ఒక ఫస్ట్ డిస్కౌంట్, సెకండ్ డిస్కౌంట్, థర్డ్ డిస్కౌంట్, ఇలా వెంటనే డిస్కౌంట్లు ఇస్తే దాన్ని సక్సెసివ్ డిస్కౌంట్ అంటారు అన్నమాట. డిస్కౌంట్ అంటేనే ఒకసారి ఇస్తాను, సక్సెసివ్ అంటేనే కొన్ని రిపీటెడ్గా డిస్కౌంట్లు ఇస్తా ఉన్నాను అనమాట. మరి ఇప్పుడు డిస్కౌంట్ ఏంటో సక్సెసివ్ డిస్కౌంట్ ఏంటో తెలిసి మీకు. మరి దేనికి యూజ్ఫుల్గా ఉంటుంది, కస్టమర్ ఏది ఫాలో అయితే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను కస్టమర్ని ఒక షాప్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు నాకు షాప్ కీపర్ ఏం చేస్తాడు అంటే, ఓనర్ ఏం చేస్తాడు, నాకు ఈ డిస్కౌంట్ ఇస్తాడా, ఈ డిస్కౌంట్ ఇస్తాడా, మరి ఈ డిస్కౌంట్ ఇస్తే నాకు ఏం యూజ్ఫుల్ ఉంటుంది, ఈ డిస్కౌంట్ ద్వారా పోతే నాకు ఏం యూజ్ఫుల్ ఉంటుందో మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఏ డిస్కౌంట్ ద్వారా మీరు సక్సెసివ్ డిస్కౌంట్ ద్వారా మీరు బెనిఫిట్ పొందుతారో మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, అది చూద్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ మెథడ్ 1లోకి వెళ్ళిపోదాం. మరి మెథడ్ 1లోకి వెళ్ళిపోదాం. మెథడ్ 1 అంటే ఏం లేదు, ఇనీషియల్ లెటర్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు నేను 20% సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తున్నాను అంటే 20% అనేది డిస్కౌంట్ ఇస్తాను అనమాట. 20% డిస్కౌంట్ అనేది ఒకసారి కదా అనమాట, రిపీటెడ్గా ఇస్తాను. సక్సెసివ్ డిస్కౌంట్ కదా అంటే 20% అనేది డబుల్ ఇస్తాను అనమాట. ఇనీషియల్ లెటర్ అంటే ఏం లేదు, 20% అంటే ఏంది, 20/% అంటే ఏంది 100, 1/100. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 1/5 అని రాసుకోవచ్చు. మరి దీంట్లో ఏంది, ఇది 1 అనేది ఏంది, డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తారు, 20% డిస్కౌంట్ కదా. డిస్కౌంట్ అనేది 20% డిస్కౌంట్ అంటే పైది ఏమవుతుంది, డిస్కౌంట్ అవుతుంది. డిస్కౌంట్ అంటే తగ్గటం కాబట్టి మైనస్ అవుతుంది. నేనేమని చెప్పా, 20% డిస్కౌంట్, 20% ప్రాఫిట్ ఉంటే
దాని 20% తర్వాత ఏముంటుంది పైన ఇది అవుతుంది అని చెప్పాను. అంటే ఇక్కడ 20% డిస్కౌంట్ ఉంటే పైన డిస్కౌంట్ అవుతుంది, 20% ప్రాఫిట్ ఉంటే పైన ప్రాఫిట్ అవుతుంది. మనం డిస్కౌంట్ గురించి డీల్ చేస్తున్నాం కాబట్టి 20% డిస్కౌంట్ కాబట్టి పైది ఏమవుతుంది డిస్కౌంట్ అవుతుంది. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు, ఎంఆర్పి మీద ఇస్తారు. ఇది ఎంఆర్పి అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎంఆర్పి 5, ఈ ఎంఆర్పి ఇచ్చి ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. చూడండి 5, మరి 5 - 1 ఏమవుతుంది 4 అవుతుంది సెల్లింగ్ ప్రైస్. మరి ఒకసారి ఇస్తున్నాం మనం, 2 సార్లు ఇస్తున్నాం. ఇది ఫస్ట్ టైం. రెండో టైం కూడా ఏమి ఇస్తున్నాం, మళ్ళీ తిరిగి 20% ఇస్తున్నాం. మళ్ళీ 20% అంటే తిరిగి ఏంటి 5, 4. ఇప్పుడు చూడండి రెండింటిని మల్టిప్లై చేయండి. 5 5 ఏమవుతుంది 25 అవుతుంది, 4 4 ఏమవుతుంది 16 అవుతుంది. టోటల్గా మన ఇది ఏంది ఎంఆర్పి అనమాట, టోటల్ ఎంఆర్పి. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట 16. మరి ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఎంత డిస్కౌంట్ వచ్చిందని 9 డిస్కౌంట్ వచ్చింది. 9 అనేది డిస్కౌంట్ అనమాట, హోల్ డిస్కౌంట్. 2 సక్సెసివ్ డిస్కౌంట్లు కలిపి 9 వచ్చింది అనమాట. మరి పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలా, ఇప్పుడు ఇది 2 టైమ్స్ ఇచ్చా నేను. 20% 20% అనేది సింగిల్గా 20% ఇచ్చా. మనకి ఒక్కసారి ఇవ్వాలనుకుంటే ఈ 20 ఇస్తున్నా కదా సింగిల్ డిస్కౌంట్, అది ఒక్కసారి సింగిల్ డిస్కౌంట్కి ఎంత ఈక్వల్ అని అడుగుతాడు అన్నమాట క్వశ్చన్స్లో. ఆ సింగిల్ డిస్కౌంట్ కనుక్కోవాలంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చింది 9 వచ్చింది కదా. డిస్కౌంట్ బై ఎంఆర్పి ఎంత, హోల్ ఎంఆర్పి 25 / 25 × 100 ఎంత అవుతుంది 2 4 25 4 36% అవుతుంది అనమాట. అర్థమైందా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు 20% అని ఇస్తున్నాడు. ఈ 20% అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది సింగిల్ డిస్కౌంట్కి 36% సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అనమాట. అంటే ఇప్పుడు ఒక పాయింట్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు, ఒక షర్ట్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే మనకు టోటల్గా ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, వాడు ఇచ్చేది 36% డిస్కౌంటే. అర్థమవుతుందా. మనకి వాడు 40% డిస్కౌంట్ ఇవ్వట్లే. మనం ఏమనుకుంటాం పాయింట్ మీద 20% డిస్కౌంట్, షర్ట్ మీద 20% డిస్కౌంట్. అది కూడా సేమ్ 100 అనుకోండి, పాయింట్ షర్ట్ సేమ్ 100 కాస్ట్. పాయింట్ కాస్ట్ 100 రూపీస్, షర్ట్ కాస్ట్ 100 రూపీస్. పాయింట్ మీద 20% డిస్కౌంట్, షర్ట్ మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. కానీ వాడు మనకి ఇచ్చేది ఎంత 40% కాదండి డిస్కౌంట్, ఓన్లీ 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అర్థమవుతుందా. అంటే మనం ఇక్కడ 4% లాస్ అవుతున్నాం. అదే మనకు డైరెక్ట్ వాడు 40% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకో, 40% డిస్కౌంట్ ఇస్తే ఎంత 40 రూపీస్ ఏమవుతుంది 60 అవుతుంది అనమాట. అంటే ఎంత 40% డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా. డైరెక్ట్ 20 + 20 ఏమవుతుంది 40, ఇక్కడ 40 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత వస్తుంది సక్సెస్ఫుల్ డిస్కౌంట్ వల్ల 36% డిస్కౌంట్ వస్తుంది. అంటే మనం ఎంత లాస్ అవుతున్నాం -4% లాస్ అవుతున్నాం. అర్థమవుతుందా. సక్సెసివ్ డిస్కౌంట్లోని 4% లాస్ అవుతాం. అంటే అన్నిట్లలో ఇట్లా ఉండదు, పర్సంటేజ్ని బట్టి డిఫరెంట్గా 4 10 అని వేరియేషన్ వస్తుంది. అంటే సక్సెసివ్ డిస్కౌంట్లో మనం కొంచెం లాస్ అవుతున్నాం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను పోయి నాకు 2 సక్సెసివ్ డిస్కౌంట్లు ఇచ్చాడు అనుకో, నాకు కొంచెం లాస్ అవుతుంది. అది నేను డైరెక్ట్ డిస్కౌంట్ అడిగాను అనుకో, 20 నాకు పాయింట్ మీద 20%, షర్ట్ మీద 20% ఇస్తున్నాడు అనుకో ఒక ఓనరు, నాకు అది వద్దండి నాకు డైరెక్ట్ 40% ఇవ్వమని అడిగామనుకో మనకు బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా మనం పాయింట్ మీద 20%, షర్ట్ మీద 20% తీసుకున్నాం అనుకో మనం కొంచెం లాస్ అవుతున్నామని అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమైంది. ఏది యూజ్ఫుల్ అవుతుందో మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇనీషియల్ లెటర్ మనం నేర్చుకున్నాం కదా, దీని మీద రివర్స్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. అది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ 20% అంటే నేర్చుకున్నాం, 1/5 నేర్చుకున్నాం. 5 - 1 తీసేస్తే 4. ఇనీషియల్ ఫస్ట్ ఎంత ఉంది ఎంఆర్పి, తర్వాత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 4 అయింది. ఇక్కడ కూడా 2 సార్లు ఇస్తున్నాం కాబట్టి 5 4 మల్టిప్లై చేస్తున్నాం. 5 5 25 6. ఇది ఎంఆర్పి, ఇది ఎస్పీ అని నేర్చుకున్నాం. మరి రివర్స్ అప్లికేషన్ అంటే ఏంటి, వాడు డైరెక్ట్గా ఏమి ఇస్తాడంటే సమ్లోని ఎంఆర్పి ఇచ్చేస్తాడు అన్నమాట. ఎంఆర్పి 25 అని ఇస్తాడు. తర్వాత ఏమంటాడు సెల్లింగ్ ప్రైస్ కానీ డిస్కౌంట్ కానీ ఇస్తాడు అన్నమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇస్తాడు 16 ఇస్తాడు. ఇచ్చేసి వాడికి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతో కావాలంటాడు అనమాట. మరి ఇప్పుడు ఎంఆర్పి 25 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 16 వచ్చింది. ఇక్కడ మనకి ఎంఆర్పి సెల్లింగ్ ప్రైస్ ఎలా వచ్చింది, ఇక్కడ 5 5 అంటే డబల్ టైము మల్టిప్లై చేయటం వల్ల వచ్చింది కదండి, అంతే కదా. మరి మల్టిప్లై చేసిన దాన్ని మనం సింగిల్ దానికి రావాలంటే ఏం చేయాలా, 2 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ చేయాలన్నమాట దీన్ని. అర్థమవుతుందా. ఇక్కడ ఏమవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది. రివర్స్ అర్థమైంది. సేమ్ ఇక్కడ 5 4 వచ్చేసిందా, మళ్ళీ ఇక్కడ
రూట్ చేయటం వల్ల ఏమవుతుంది, అదే 3 టైమ్స్ అనుకో క్యూబ్ చేయాలమ్మా. ఇక్కడ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యూబ్ చేయాలి. కానీ మనం ఇది సక్సెసివ్ డిస్కౌంట్ టూ డిస్కౌంట్స్ తోటి మాట్లాడుతున్నాం కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో 2 డిస్కౌంట్స్తో మాట్లాడుతున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తాను అనమాట. 5:4 అవుతుంది అనమాట. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి డిస్కౌంట్ ఇది ఏమవుతుంది, ఇది ఎంఆర్పి అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్ ఎంత, -1, 1 ఎంఆర్పి ఎంత 5 కదా, ఇంటూ 100 ఎంత అవుతుంది, 20% డిస్కౌంట్ వచ్చిందా. ఇది రివర్స్ అనమాట. కొన్ని క్వశ్చన్స్ ఏం ఫస్ట్ ఈ మోడల్లో ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈ మోడల్లో ఉంటాయి అనమాట. రెండు చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియో అర్థం కాకపోతే ఖచ్చితంగా క్లియర్గా అర్థం కావాలంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, ఓకేనా. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో ఈ మెథడ్ మీద దీని మీద ఒక మోడల్ క్వశ్చన్, దీని మీద ఒక మోడల్ క్వశ్చన్, అటు ఇటు 2-3 ప్రాబ్లమ్స్ నేను తీసుకున్నాను, మీకు అక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది, ఓకేనా. మరి సెకండ్ మెథడ్కి వెళ్ళిపోదాం. సెకండ్ మెథడ్ ఏంటంటే ఫార్ములా మెథడ్ అన్నమాట. ఇది కూడా దానికి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మీరు అన్నీ నేర్చుకోవాలి. ఆ ఫార్ములా ఏందో చూద్దాం. a+b - a/b/100. ఇదే ఫార్ములాని మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ అన్నీ మళ్ళీ ఇనీషియల్ లెటర్ కాన్సెప్ట్ కానీ ఫార్ములా కాన్సెప్ట్ కానీ మళ్ళీ కాంపౌండ్ డిస్కౌంట్లో మళ్ళీ డిస్కస్ చేస్తాం అనమాట మనం. అందుకోసం ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఈజీ అయిపోతుంది. అక్కడ ఏంటంటే ప్లస్ యూజ్ చేస్తాం అనమాట కాంపౌండ్ డిస్కౌంట్లో. అక్కడ ఇనిషియల్ లెటర్లో ఏం చేస్తాం, 5-4 అయింది కదా, డిస్కౌంట్ అయింది కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటంటే 5-6 అవుతుంది అనమాట. సేమ్ మెథడ్స్ అనమాట. అందుకోసం మీరు క్లారిటీగా వినండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. మరి ఏ ఏంటి, బి ఏంటి. ఏ అంటే ఏంటి, 20% కావచ్చు, ఈ బి అనేది కూడా 20% కావచ్చు, లేకపోతే 30% కావచ్చు, డిఫరెంట్గా. ఇంటూ అదే 20 తీసుకోండి. ఇక్కడ మనం ఇందాక ఏం తీసుకున్నాం, 20 తీసుకున్నాం కదా. ఇక్కడ 20 + 20 - 20% డిస్కౌంట్ ఇస్తున్నాను అర్థం. 2 టైమ్స్, ఒకసారి 20 ఇచ్చాడు, మళ్ళీ ఒకసారి కూడా 20 ఇచ్చాడు. ఇంటూ 20 × 20/100. ఈ 0 క్యాన్సిల్. 40 - 4 ఎంత అవుతుంది, 36%. ఇందులో సమ్ములో కూడా మనకి ఎంత వచ్చిందండి, 36% వచ్చింది. మరి సరిపోయిందా ఆన్సర్, ఈక్వల్గా అయిపోయింది కదా. మరి ఇది ఎందుకు, మరి అది ఎందుకు, ఇది ఎందుకు. ఇదేంటంటే ఇట్లాంటి ఈజీగా 20% అంటే మీకు ఈజీగా అయిపోయింది. కానీ కొన్నిసార్లు ఏమంటాడంటే 4% అంటాడు, ఒకసారి 4% డిస్కౌంట్ ఇచ్చా అంటాడు, ఇంకోసారి ఏమంటాడంటే 9% డిస్కౌంట్ ఇచ్చా అంటాడు అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్తో ఒకసారి వెళ్ళండి. ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్కి వెళ్తే 4% అంటే ఏమవుతుంది, 4/100 అంటే 1/25 కదా. 1/25 అవుతుంది. 1/25 ఇది -25, 24 అవుతుంది అనమాట. 25 - 1 100. 9% అంటే ఏంది, 9/100. 100 ఇది ఎంఆర్పి, 100లోంచి 9 తీసేస్తే 91 అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఎంఆర్పి, ఇది సెల్లింగ్ ప్రైస్, ఓకేనా. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేయాలని చెప్పా కదా నేను. ఇప్పుడు మరి ఇది మల్టిప్లై చేసిన అనుకో, ఇది ఈజీ అయిపోతుంది, 2500 అవుతుంది. మరి దీన్ని మల్టిప్లై చేయాలంటే 24 × 91 మల్టిప్లై చేయాలి. కొంచెం మనకు టైం టేకింగ్ కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్స్ని ఇప్పుడు 4%, 9% డిస్కౌంట్ ఇట్లా అన్నాడు అనుకో, కొంచెం డిస్కౌంట్ మనకి డిఫికల్ట్గా ఉన్న ప్రాబ్లంకి ఏం చేస్తామంటే ఇట్లా అప్రోచ్ కానీ వాటిని మనం ఫార్ములా దానిలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని ఫార్ములా మెథడ్, మనం పైన చెప్పిన ఫార్ములా మెథడ్ ఉంది కదా, ఇది అప్లై చేసి చూడండి, మీకు ఈజీగా డిస్కౌంట్ వచ్చేస్తుంది. చూద్దాం మరి ఒకసారి. 4 A = 4 అని తీసుకుందాం, B = 9%, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, 4 + 9 - 4 × 9/100, ఓకేనా. ఇదేమవుతుంది, 13 అవుతుంది. -4 × 9 ఏమవుతుంది, 36/100 కదా. 13 - 0.36 = 4 6 డైరెక్ట్ పర్సెంటేజ్ వచ్చేసింది. మరి దానికి కొంచెం ఇందాక తీసుకున్న తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలా, మల్టిప్లై చేసి ఇక్కడ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి, డిఫరెన్స్ తీసుకొని మళ్ళీ difference/2500 వేసి × 100 చేస్తే అప్పుడు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇక్కడ కొంచెం టైం టేకింగ్ అనమాట, ఓకేనా. అందుకోసం ఈ మెథడ్ ద్వారా మనం వెళ్ళిపోతాం. అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైంది కదా. ఆ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోదాం. మెథడ్ 3 ఏం లేదు, మనం మామూలుగా బేసిక్ మెథడ్స్ ఉంటాయిగా. మెథడ్ 3, మెథడ్ 4 అనేది బేసిక్ మెథడ్స్ అనమాట. ఎంఆర్పిని 100 అని తీసుకుంటున్నాను నేను.
ఇప్పుడు ఏం చేస్తున్నా 20% సక్సెసివ్గా ఇస్తున్నా, 20% ఒకసారి 20% ఒకసారి ఇస్తాను సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తాను 100 కదా, ఇంటూ తీసుకొని 20% అంటే డిస్కౌంట్ వేస్తే ఏమవుతుంది 80 మిగులుతుంది, 80/100 డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడానికి. తర్వాత 20% లెస్ అయిన తర్వాత ఎంత మిగులుతుంది 80/100 అనమాట. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ 2 జీరోస్కి పైన 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత వస్తుంది 64 వస్తుంది అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 100 ఎంత 100 ఉంది ఎంఆర్పి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 64 ఉంది, డిఫరెన్స్ ఎంత 36 కదా. 36 అనేది 100 మీద వేస్తే సేమ్ ఆ పర్సంటేజ్ వస్తుంది 36%. ఇది దేనికి యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఈ మెథడ్ని మామూలుగా యూనిట్ డిజిట్స్ ఉంటుంది చూసారా, యూనిట్ డిజిట్స్ని చెక్ చేయడానికి ఈ మెథడ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఆన్సర్లో యూనిట్ డిజిట్స్ చెక్ చేసేటప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు కొంత యూనిట్ డిజిట్స్ వస్తుంది కదా, ఆ వాల్యూ నుంచి తీసేసినప్పుడు యూనిట్ డిజిట్స్ ఉన్నాయో లేదా అని ఆన్సర్ చెక్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కువ ఈ మెథడ్ని నేను యూజ్ చేయను అనమాట. మిగతా 3 మెథడ్స్ మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. 4th మెథడ్లోకి వెళ్ళిపోదాం. మెథడ్ 4 ఏం లేదు, బేసిక్ మెథడ్ అనమాట. ఎంఆర్పి నేను ఫస్ట్ టైం తీసుకుంటాను అంటే 100 అని తీసుకుంటాను. దీని మీద 20% సేమ్ 20% తీసుకోండి, 20% సక్సెసివ్ డిస్కౌంట్ తీసుకోండి 2. ఓకేనా, ఇప్పుడు ఎంఆర్పి దీన్ని యారో మా క్వశ్చన్ అంటారు అన్నమాట. 20% డిస్కౌంట్ ఇస్తున్నాను. 20% అంటే ఎప్పుడైనా 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. 20 × 1 అంటే ఎంత డిస్కౌంట్ వచ్చిందని 20 డిస్కౌంట్ వచ్చిందని అర్థం. అంటే ఇక్కడంతా 80 వస్తుంది, మళ్ళీ 20% డిస్కౌంట్ కదా, 2 టైమ్స్ అని చెప్పే కదా. సక్సెసివ్ అంటే వెంటనే డిస్కౌంట్ రేట్, ఇక్కడ నేను